2007 ఆగస్టు 15న యమదొంగ అనే మూవీ రిలీజ్ అయింది. నేను తొలిసారిగా 90mm థియేటర్లో తొలిసారిగా చూసిన సినిమా ఏదైనా ఉందంటే మా తమ్ముడు నేను కలిసి చూసిన సినిమా ఏదైనా ఉందంటే ఆ రోజుల్లో యమదొంగ. అప్పుడు 10 రూపాయలు నేల టికెట్కి వెళ్ళమాట. అప్పుడు నా వయసు 7 సంవత్సరాలు, మా తమ్ముడు వయసు 5 సంవత్సరాలు. మా తమ్ముడికి అప్పుడప్పుడే మాటలు తిరుగుతున్నాయన్నమాట. ఏం మాట్లాడాలో మాటలు అప్పుడప్పుడు వచ్చినాయన్నమాట. అప్పుడు ఆగస్టు 15 రోజుకి స్కూల్ అన్ని సెలవులు అయితే మా ఇంటికాడ అప్పుడు మాకు బాడీ గార్డ్స్ అన్నమాట. మేము చిన్నపిల్లలు. అప్పుడు మా నాన్నయ్య, మా నాగసిన బావ, మా గుబ్బలన్నయ్య, తేజ చిన్నాన, హనుమ చిన్నాన వీళ్ళు మాకు బాడీ గార్డులు అన్నమాట. వీళ్ళ మమ్మల్ని సినిమా థియేటర్లకు తీసుకెళ్ళి సినిమా హాల్లో కూర్చోబెట్టి మమ్మల్ని ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా చేయాలన్నా మమ్మల్ని దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నా. మాకు బాడీ గార్డులు ఆ టైంలో వాళ్ళ బాడీ గార్డులు వీళ్ళ 5గురు అన్నమాట. మా బావగాడు, మా గుబ్బలన్నయ్య, మా నాని చిన్నాన, మా తేజ వీళ్ళు అన్నమాట. మేము వెళ్ళాము. థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా తమ్ముడిని వాళ్ళు అడిగారు అన్నమాట, ఎరా ఏం సినిమాకి వచ్చావురా 2007 ఆ సంవత్సరంలో, ఎరా ఏ సినిమాకి వచ్చారా అని మా తమ్ముడిని అడిగితే మా తమ్ముడు అది సినిమా పేరు యమదొంగ కదా, మా వాడు అమ్మదొంగ సినిమాకి వచ్చాం, అమ్మదమ్మ సినిమా వచ్చామనేటప్పటికి ఇంటికి వచ్చేసాం. రేట్ని ఇంటికి వచ్చాం. సినిమా అంత సూపరు, అసలే ఒక రకం మాట. వచ్చేసిన తర్వాత ఏమైందంటే మా అమ్మ అడిగింది అన్నమాట, ఎరా ఏ సినిమాకి వెళ్ళావు ఏంటని అడిగితే అమ్మదొంగ సినిమాకి వెళ్ళానని చాలా క్యూట్గా చాలా అందంగా, మా తమ్ముడు అప్పుడు చాలా అందంగా ఉండేవాడు అన్నమాట. ఎర్రగా చాలా అందంగా ఉండేవాడు. చాలా క్యూట్గా చెప్పేదాడికి మా అమ్మ కుక్క పెట్టి నవ్వేసిందన్నమాట ఆ రోజుల్లో ఆ సినిమాకి వెళ్ళి. ఇటువంటి చిలిపి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ రోజున సినిమా చూసాం. నేనంటే నా విషయం పక్క పెట్టండి, మా తమ్ముళ్ళు, మా బామ్మర్తులు వీళ్ళు ఎన్టీఆర్కి వీరాభిమానులు వీళ్ళందరూ. నాకు నా వయసులో చిన్నవాళ్ళు చెప్తున్నాను, పెద్దల గురించి కాదు. వీళ్ళందరూ ఎన్టీఆర్ అన్నకే వీరాభిమానులు అన్నమాట. మా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే వీళ్ళు పట్టించుకుంటారో లేదు తెలియదు, కానీ ఎన్టీఆర్ అన్న ఇంత మాట ఏదైనా అనేటప్పటికీ వీళ్ళకి ఎక్కలేని పౌరషాలు వచ్చేస్తాయన్నమాట. అది మా బామర్దులకి మా తమ్ముళ్ళకి ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఎన్టీఆర్ నెంబర్ 1 యాక్టర్. ఆయన గురించి అయితే మనం ఏం చెప్పక్కర్లేదు. మ్యాన్ ఆఫ్ ది మాస్ అనే బిరుదు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అది డ్యాన్స్ అన్నా అవునా, యాక్టింగ్ అవునా, డైలాగ్ అన్నా సింగిల్ టేక్లో చెప్పే ఏకైక హీరో మన ఎన్టీఆర్ అన్నగారు. జై ఎన్టీఆర్. నేను 19mm స్క్రీన్ మీద తొలిసారిగా చూసిన మూవీ ఏదైనా ఉందంటే అది యమదొంగ సినిమా. ఇప్పటికీ ఎప్పటికీ క్లాస్, ఇంకా మాస్ అన్నీ కలిపి కొట్టిన సినిమా ఏదైనా ఉంది, సెంటిమెంట్ అనేదన్నా. జై ఎన్టీఆర్.